ఇక తెలంగాణ ఆర్టీసీ కొత్త ఎండీగా వై నాగిరెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఆర్టీసీని అభివృద్ధి పథంలో తీసుకువెళ్లడమే తన లక్ష్యమన్నారు. మహాలక్ష్మి పథకంతో ప్రయాణికుల సంఖ్య బాగా పెరిగిందని వై నాగిరెడ్డి అన్నారు. దసరా పండుగ సందర్భంగా సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికుల కోసం ప్రత్యేక బస్సులు నడుపుతామంటోన్న తెలంగాణ ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డితో మా ప్రతినిధి నుమాన్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ ఆర్టీసీ నూతన ఎండీగా నాగిరెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి నాగిరెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సో ఎలా అనిపిస్తుంది, రానున్న రోజుల్లో ఏ విధంగా ముందుకు వెళ్ళబోతున్నారు, ఆర్టీసీని ప్రగతి పథంలో తీసుకువెళ్ళడానికి ఏ విధమైనటువంటి యాక్షన్ ప్లాన్ రూపొందించారు ఏంటి అనేది కూడా తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి నాగిరెడ్డి గారు ఉన్నారు. సార్ చెప్పండి, దసరా సందర్భంగా ఇలాంటి టైంలో మీరు బాధ్యతలు స్వీకరించారు. సో ఎలా అనిపిస్తుంది? ఈ దసరా సందర్భంలో ఆర్టీసీ బాధ్యతలు స్వీకరించడం అనేది చాలా ఛాలెంజ్తో కూడుకున్నటువంటి విషయం. మన రాష్ట్రంలో ప్రధానంగా దసరా సమయంలో బాగా ప్రయాణికులు ఉంటారు. తర్వాత కొంత సంక్రాంతి సందర్భంగా ప్రధానంగా పక్క రాష్ట్రాలకు వెళ్ళేటటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. అయినా కానీ అందరూ మ్యాక్సిమం ఆక్యుపెన్సీ అయ్యే విధంగా ప్రయత్నం చేస్తాము. అదేవిధంగా మీ ద్వారా ప్రజలకు తెలియజేసేది ఏంటంటే, మన రాష్ట్రంలో ఆర్టీసీ అనేది ప్రధానమైనటువంటి రవాణా సౌకర్యము. దాదాపు 10,000 బస్సులతోటి 40,000 మంది సిబ్బందితోటి మనం నడిపిస్తున్నాము. ప్రతిరోజు కూడా 60 లక్షల మంది వారి యొక్క గమ్యస్థానాలకు చేరుతున్నారు. సో దీంట్లో ప్రయాణం చేసేటటువంటి ప్రయాణికుల సౌకర్యము, అదేవిధంగా ఒక ప్రభుత్వ రంగ సంస్థగా దీంట్లో అన్ని రకాల ఒడిదుడుకుల్ని వాటిని ఎదుర్కొంటూ ఏదైనా సమస్యలు ఉంటే వాటిని తీర్చుకుంటూ ముందుకు వెళ్ళేటటువంటి ప్రయత్నం చేస్తాం. మహాలక్ష్మి పథకం అనేది మహిళలు ఎంతో వినియోగించుకుంటున్నారు. సో కొంత బస్సుల కొరత అనేది కూడా వెంటాడుతుంది. సో రానున్న రోజుల్లో ఈ పథకం దృష్ట్యా కానీ రానున్న రోజుల్లో కూడా బస్సుల సంఖ్య మరింత పెంచడానికి ఏ విధంగా? ఇది ఆల్రెడీ బస్సుల సంఖ్య ఇంక్రీజ్ చేసే విధంగా ప్లాన్స్ ఉన్నాయి. దాంతోపాటు ఎలక్ట్రిక్ బస్సెస్ కూడా ముందు వస్తాయి. సో దాంతో ఈ యొక్క సమస్య అనేది తీరుతుందని మేము భావిస్తున్నాం. ఫైనల్గా ఇటు ఆర్టీసీ కార్మికులకు, దాంతోపాటు తెలంగాణ రాష్ట్ర ప్రయాణికులకు కూడా ఏం చెప్పదలుచుకున్నారు? ఇది ప్రభుత్వ సంస్థ, మన సంస్థ. దీన్ని ప్రయాణికులు బాగా ఆదరించాలి. అదేవిధంగా సంస్థ వైపు నుంచి మన యొక్క సిబ్బంది కూడా బాగా గట్టిగా ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని లాభాలతోటి చాలా సురక్షితంగా నడిపించే విధంగా అందరం కలిసి దీన్ని ముందుకు తీసుకుపోదాం. థ్యాంక్ యూ సార్. ఆర్టీసీని అభివృద్ధి పదంలో తీసుకెళ్లడంతో పాటు రానున్న రోజుల్లో మరికొన్ని బస్సులను తీసుకొచ్చే విధంగా యాక్షన్ ప్లాన్ రూపొందిస్తున్నట్లు ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు స్వీకరించినటువంటి నాగిరెడ్డి గారు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ తేజాతో నుమాని అభినందన్.